జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. రేపు 11వ తారీఖు చంద్ర నెలవంక వస్తుంది కాబట్టి ఆ నెలవంకని మనం చూస్తూ మనము ఈ యొక్క చక్కటి మంత్రాన్ని గనక చెప్పుకోవటం వల్ల మనకి తప్పకుండా అంతా మంచే జరుగుతుందండి. చాలామంది రకరకాల పనులు బిజినెస్లు స్టార్ట్ చేస్తారు, మనకి అయిపోతుంది ఇంకా డబ్బులు వచ్చేస్తాయి అనే టైంకి అవి స్టక్ అయిపోయి రాకుండా అనేక రకాల కారణాల వల్ల అవి ఆగిపోతూ ఉండొచ్చండి. అలాగే పిల్లల ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కదండి. పిల్లలు చక్కగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు వాళ్ళు ఆ క్వశ్చన్ రాయలేము అనుకున్న వాళ్ళు కూడా మనము చంద్రుని దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని ఈ మంత్రం చదవడం వల్ల మనకి మంచి జ్ఞాపక శక్తి కూడా పిల్లలకి కలుగుతుందండి. ఎవరైతే మేము ఎగ్జామ్ సరిగ్గా రాయలేము అనుకున్న వాళ్ళు కూడా ఆ ప్రశ్నలకి కష్టతరంగా ఇచ్చినా కూడా వాళ్ళు విన్నదాన్ని బట్టి వాళ్ళు సొంతంగా రాసే జ్ఞాపక శక్తి వాళ్ళలో పెరుగుతుందండి. అలాగే పెళ్లి కాని వారు కూడా ఈ నెలవంకను చూస్తే చాలా మంచి యోగము అనేది జరుగుతుందండి. అంటే పెళ్ళి అవ్వటానికి మంచి సూచనలు వాళ్ళకి జరుగుతాయండి. కాబట్టి ఈ నెలవంక రోజున తప్పకుండా మీరు మన నెలవంకని చూస్తూ మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీ యొక్క సంకల్పం, మీ కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని చక్కటి మంత్రాన్ని కనుక మీరు జపించడం వలన తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే నెరవేరుతుందండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. అంతటి పవర్ఫుల్ మంత్రము అండి. మనము నెలవంక రోజున, నల్లపొడుపు రోజున మనము సాయంత్రము చంద్రుడిని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు అనేవి మనందరి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయండి. అప్పుడు మనం చదవాల్సిన ఒక చిన్న మంత్రము ఉందండి. ముందుగా మీరు సాయంత్రం పూట చంద్రుని యొక్క దర్శనము చేసుకోవాలి. ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళైతే తప్పకుండా మీ ఇంట్లో మంచిగా దీపారాధన సాయంకాలం 6:30 తర్వాత మీరు సాయంకాలము దీపారాధన అనేది చేసుకొని ఒక చిన్నటి గ్లాసులో పాలు అనేది తీసుకొని నైవేద్యంగా కూడా ఉంచండి. ఆ పాలు ఉంచి ఒక రూపాయి బిళ్ళను కూడా తీసుకోండి. మీరు ఆ రూపాయి బిళ్ళని, పాలను తీసుకుని బయటికి వచ్చి ఆ నెలవంక చంద్రునికి చూపిస్తూ మీ ఇష్టమైన దైవాన్ని, మీకు లలితాదేవి ఇష్టమైతే లలితాదేవి, వారాహి అమ్మవారైతే వారాహి అమ్మవారు, శివుడైతే శివుడు, ఎవరైతే వాళ్ళండి మీ ఇష్టదైవము ఎవరైనా సరే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని మీరు ఏ పని వల్ల అయితే ఇబ్బంది పడుతున్నారో లేదో మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది సంకల్పంగా మన మనసులో ఉన్న కోరికని దాచుకోకుండా మనము ఆ చంద్రుని వంక చూస్తూ మనము చెప్పుకున్న తర్వాత ఈ చక్కటి మంత్రాన్ని ఒక 11 సార్లు కానీ 21 సార్లు కానీ చదువుకోవచ్చండి. ఓం చంద్రమౌళీశ్వరే నమః, ఓం చంద్రమౌళీశ్వరే నమః, ఓం చంద్రమౌళీశ్వరే నమః అనే చక్కటి మంత్రాన్ని కనుక మీరు జపించటం వల్ల ఆ నెలంతా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి లభిస్తాయండి. పిల్లలు ఎగ్జామ్స్ టైం స్టార్ట్ అయినాయి కాబట్టి పిల్లల్లో మంచి జ్ఞాపక శక్తి కూడా ఇలా చేయటం వల్ల వాళ్ళకి పెరుగుతుందండి. అంటే చంద్రుని ఆశీస్సులు ఉండటం వల్ల చాలా మంచి జ్ఞాపక శక్తి వాళ్ళకి కలిగేలాగా చేస్తారు. అలాగే మనం ఏ పని చేసినా కూడా ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా ఉండాలి అంటే ఈ మంత్రము ఇలాగ చంద్రుని దర్శనం వలన మంచి ఫలితాలు అనేవి మన జీవితంలో జరుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదండి. అలాగే పెళ్లి కాని వారు చూస్తే వాళ్ళకి పెళ్లి యోగము అనేది తప్పకుండా కలుగుతుందండి. కేవలము నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి. మీ జీవితంలో జరిగే మంచి యొక్క అద్భుతాలు అనేవి మీరే చూసి ఆశ్చర్యపోతారండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత. జై వారాహి మాత.